ఇప్పుడు మనకి ఇది ఎస్ఐకి క్వశ్చన్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ యూనిట్ కి ఇక్కడ ఎలా చూడంగానే మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అని మనం ఐడెంటిఫై చేసేస్తాం. కాకపోతే ఇక్కడ లిమిట్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటారు కదా. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అని అనగానే మనకి ఏం ఐడియా రావాలంటే 1/x టెన్స్ టు 0 అని రావాలి. ఈ ఒక్క రూల్ వచ్చిందనుకో ఈ ప్రాబ్లం డెడ్ ఈజీ. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏముంది, ఇన్ఫినిటీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సొల్యూషన్ రాదు, అది పక్కన పెట్టేస్తే 1/x ఎట్లా వస్తుంది అంటే హైయెస్ట్ పవర్ ని కామన్ తీద్దాం. సో సొల్యూషన్ అని చెప్పి అదే అర్థం. ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x² + 5x + 2 బై 2x² - 5x + 1 ఇది ఇచ్చిన కదా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ హైయెస్ట్ పవర్ x² ని బయటికి తీస్తాం. అప్పుడు 1 + 5/x + 2/x². అంటే ఈడ x ఉంది, కాకపోతే x² ని బయటికి తీసినా కాబట్టి ఒక x తో డివైడ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఈడ ఏం లేదు, డివైడెడ్ బై x². ఇది క్యాన్సిల్ అయిపోతే 1 × 2 2 మీది ఈక్వేషన్ ఉంటుంది. 2 - 5/x + 1/x². ఇది క్యాన్సిల్ 1 టైం 1 టైం 1 + 5/x + 2/x² బై 2 - 5/x + 1/x². ఈడ ఈ సిన్స్ ఈడ రాసేసేయాలి. అంటే ఈడ రాసుకుందాం. x టెన్స్ టు ఇన్ఫినిటీ ఇట్ ఇంప్లైస్ 1/x టెన్స్ టు 0. ఈడ మనం 1/x టెన్స్ టు 0 అని రాయని అవసరం లేదు, డైరెక్ట్ 1/x ప్లేస్ లో 0 పెడతాం కదా. సో 1/x 0, 1/x² 0, 1/x³ ఇట 0నే అవుతుంది. సో 1 + 5 × 0 + 2 × 0 బై 2 - 5 of 0 + 1 of 0. సో ఆన్సర్ ఈజ్ 1/2. ఇది మనకి ఎస్ఏక్యూలో వస్తే మ్యాక్సిమం సింపుల్ ఉంటుంది. కానీ ఒక్కటే ఒక్క రూల్, x టెన్స్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చిందంటే ఏం గుర్తుకుండాలి, 1/x టెన్స్ టు 0, 1/x టెన్స్ టు 0 అయితే 1/x², 1/x³ ఇట 0నే అయిపోతుంది.